నా పరువు తీసి వెళ్లిపోయిన దాని శవాన్ని చూడడానికి నేను రాను, నా ముగ్గురు కొడుకులు రారు. ఏంటి, 4వ కొడుకుని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఇంట్లో 3 పిల్లలుండగా 4వ పిల్లాడు కావాలని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ మావయ్య దగ్గరే పెరగనివ్వండి. ఏంటే, ముగ్గురితో పాటు 4వ వాడు కూడా అన్న దగ్గర ఉంటేనే అన్నిటి మీద అధికారం ఉంటుంది. కన్న తల్లి చనిపోతే పిల్లలు కూడా పంపని దుర్మార్గుడమ్మ వాడు. వాడిని ముక్కలుగా నరికి నేను జైలుకు పోదాం అనుకున్నాను. కానీ తల్లితో పాటు తండ్రి కూడా పోతే నా చెల్లెలు బిడ్డలు అనాథలవుతారని ఆలోచించానమ్మా. అదంతా దిగమింగుకుని మొండిగా బతుకుతున్నాను. వాళ్ళమ్మ చచ్చిపోయిందనే బాధ గుండెల్లో దాచుకోవటమే కాకుండా నా తల్లి చనిపోయిన ఈ పవిత్రమైన చోటికి నాన్నని తీసుకొస్తాను, అన్నల్ని తీసుకొస్తానని వాగ్దానం చేశాడమ్మా. వాడి కక్ష తీరబోయే రోజు వచ్చింది. అది మీ వల్లే జరగబోతోంది. రేపు వాడు పంచాయతీకి పిలుస్తాడు. పిలవాలి. పిలిస్తే గొడవ అవుతుంది.